కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తెలుగుదేశం అధినేత సామాజిక న్యాయ తెలంగాణ సామాజిక న్యాయ రూపశిల్పి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఈ కార్యక్రమానికి మహానాడుకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని భుజాన మోస్తూ తెలుగుదేశం పార్టీని విజయపథాన్ని నడిపించినటువంటి తెలుగుదేశం నాయకులకు, ప్రతి కార్యకర్తకు, మీడియా సోదరులకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణలో సామాజిక న్యాయం కోసం దేశం లోపల ఏ పార్టీ, ఏ నాయకుడు కూడా చివరకు ఆ బీసీ కులాలలో పుట్టిన వారు కూడా బీసీ డిక్లరేషన్, బీసీ ఎజెండా, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ప్రకటించడానికి ముందుకు రాలేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు బీసీ డిక్లరేషన్ ప్రకటించడమే కాదు, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెడతామని, సామాజిక తెలంగాణలో బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తామని, బీసీల యొక్క తెలంగాణ తెలుగుదేశంను బీసీలకు కానుక ఇస్తున్నా అని ప్రకటించినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని, ఇది ఒక సాహసోపేతమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇదే సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఈ సామాజిక న్యాయ నినాదం మీద అధికారంలోకి రావడానికి బాగా ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ ఆచరణయోగ్యంగా అన్నటువంటి నినాదాలు, ఆచరణయోగ్యంగా అన్నటువంటి ప్రణాళికలు, ఎన్నికల వాగ్దానాలు అన్నిటికీ మించి తెలంగాణ తెచ్చాము. తెలంగాణ లోపల ఇంకా అనేక పంచాయతీలు ఉన్నాయి. ఆస్తి అప్పుల పంచాయతీ ఉంది, నీళ్ల పంచాయతీ ఉంది, ఉద్యోగాల పంచాయతీ ఉంది. మరి ఇవన్నీ తగవులు తీరాలంటే టీఆర్ఎస్ వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమని ప్రజల లోపల సెంటిమెంటును, భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి కుట్రలు కుతంత్రాలు చేసి విజయం సాధించారు. అంతవరకు ఓకే. ఈ ప్రజల తీర్పును మనము ఒప్పుకున్నాం, స్వాగతం పలికాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన అధికార పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలబడి అధికార పార్టీని నిలదీస్తుంది. అమలు చేసేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రతి అంశాన్ని అమలు చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికీ భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి, సెంటిమెంట్లు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న యువకులందరూ ఏమనుకున్నారు, మా అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనేక మంది ఆలోచన చేసి ఆశలు పెంచుకున్నారు. నేను ఒక్కసారి ఢిల్లీకి పోయి ఎయిర్పోర్ట్లో దిగి వస్తున్నా. ఒక అబ్బాయి, డిగ్రీ చేసినటువంటి అబ్బాయి బ్యాగ్ పెట్టుకొని, అన్న తెలంగాణ ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. ఎందుకు తమ్ముడు అన్న, నేను డిగ్రీ చేసినా నాకు జాబ్ రాలేదు, తెలంగాణ వస్తే నాకు జాబ్ వస్తుందని చెప్పాడు. ఎట్లొస్తుందని అడిగాను. అంటే తెలంగాణ వస్తే జాబ్ వస్తాయని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరు అనుకుంటున్నారన్నా. అంటే ఈ విధంగా డిగ్రీ, ఇంటర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశతో ఉన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, ఈరోజు కుప్పిగంతులేస్తుంది. ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం లేదు. ఇక్కడ ఉన్న ఆంధ్ర ఉద్యోగుల వల్ల తెలంగాణ ఉద్యోగాలు పోతున్నాయని చెప్పి కొత్త నినాదం తెచ్చి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. బిడ్డ, ఉద్యోగాలు ఇవ్వు, ఇష్యూ మర్చగో. సెంటిమెంటు, భావోద్వేగాలతోటి, ప్రజల జీవితాలతోటి చెలగాట మారితే ఒక్క అడుగు కూడా ముందు వేయనీయమని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో ఉద్యోగాలు సృష్టిస్తానన్నావు, నీవైతే కంపెనీలు రాలేవు, పరిశ్రమలను మిమ్మల్ని చూస్తే రాలేవు. ఎందుకంటే పరిశ్రమలకు పెట్టుబడులు కావాలి. వాళ్ళ పెట్టుబడుల కంటే ముందు నీకు పెట్టుబడి పెట్టాలి, లంచాలు ఇవ్వాలి, పైసలు ఇవ్వాలి. అందుకే ఏ పెట్టుబడిదారు ముందుకు రాడు. కానీ రెండు రకాల పెట్టుబడులు పెట్టాలని మన వాళ్ళు పెట్టుబడులు ఇక్కడ పెట్టకుండా దేశ పెట్టుబడులు కానీ, పారిశ్రామిక పెట్టుబడులు కానీ, విదేశ అంతర్జాతీయ పెట్టుబడులు కానీ ఇక్కడ పెట్టకుండా బెంగళూరుకు, గుజరాత్కు, మద్రాసుకు పోయారు. ఇప్పుడు కూడా వాళ్ళకు భద్రత లేదు, ఇప్పుడు కూడా నమ్మకం కుదరలేదు. వీళ్ళందరూ చందాల పార్టీలు ఇవి, వీళ్ళ దగ్గర మనం పోలేమని చెప్పి
చంద్రబాబు గారు రాజధాని ఎక్కడ పెడతారో అక్కడ పోదామని చూస్తున్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉద్యోగాల యొక్క కల్పన గురించి, ఉపాధి కల్పన గురించి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేయాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ప్రభుత్వ శాఖల్లో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి ప్రయత్నం చేయి. దేశం నుంచి విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురా. ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీస్, ఫార్మసీ కంపెనీలు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఐటీ హబ్ను, సైబర్ సిటీని ఏ విధంగా ఏర్పాటు చేసిందో ఆ విధంగా ఇక్కడ వాతావరణం, ఇక్కడ రవాణా, రోడ్లు, రైల్వే వాతావరణం అన్ని పెట్టుబడులు పెట్టడానికి, ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రాంతం. దానికి ప్రయత్నం చేయకుండా ఇప్పుడు కూడా ప్రజల సెంటిమెంట్ తోటి ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఎట్టి పరిస్థితులు అంగీకరించదు. నీవు ఎన్నికల ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలదీసి అమలు చేయిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీ కుట్రలు కుతంత్రాలన్నిటిని కూడా ఎండగడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ మధ్య ఒక కొత్త నినాదం చేసిండ్రు, ఆంధ్ర ఉద్యోగులందరూ వెళ్ళిపోవాలని. దేనికైనా ఒక ఫార్ములా ఉంది. ఏంటిది? ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అక్కడ ఏ ఫార్ములా ఉందో ఇక్కడ కూడా అదే ఫార్ములా ఉంటుంది. ఈయన ఈ మాటలు అంటుంటే అమెరికాకి వెళ్ళి, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి, మద్రాస్కి వెళ్ళి, బాంబేకి వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి నాకు ఫోన్లు వచ్చినాయి. ఏంటిదంటే, కృష్ణన్న ఈయన ఆంధ్ర ఉద్యోగులు ఒక తెలుగు ఉద్యోగులే ఇటుకెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి వెళ్ళిపోమంటున్నాడు కదా. మేమందరం తెలంగాణ వాళ్ళు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు, గల్ఫ్లో ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంగ్లాండ్లో ఉద్యోగాలు చేస్తున్నారు, బంగ్లాదేశ్లో ఉద్యోగాలు చేస్తున్నారు, బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ఆ ప్రాంతం వాళ్ళు మన తెలంగాణను వెళ్ళిపోమంటారేమని చెప్పి అక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసే వాళ్ళు బెంగాల్ వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, అన్ని మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు. మనం కోరింది కేవలము భౌగోళిక తెలంగాణ మాత్రమే కోరాం. ఏ సమస్య ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఉంది, నామ్స్ అండ్ రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారం జరుగుతాయి. నీవు చేయవలసిన పని ఉద్యోగాలు ఇస్తున్నావు, ఉపాధి కల్పిస్తున్నావు, ఉపాధులు కల్పించు. పరిశ్రమలు పెట్టిస్తానన్నావు, పరిశ్రమలు పెట్టించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయి. ఇన్ని రోజులు భావోద్వేగాలతోటి, సెంటిమెంట్ తోటి నాటకాలు ఆడినట్టు ఇంకా